నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం. వివరాలకు వెళ్లే ముందు ఈనాటి ముఖ్యాంశాలు. జీహెచ్ఎంసీ మేయర్గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్గా శ్రీలతారెడ్డి. టీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతివ్వడాన్ని తప్పుబట్టిన బీజేపీ, కాంగ్రెస్. ఒక్క అంగుళం కూడా చైనాకు వదిలే ప్రసక్తే లేదన్న రక్షణ మంత్రి రాజ్నాథ్. పాంగాంగ్ వద్ద దళాల ఉపసంహరణకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరినట్లు వెల్లడి. బడ్జెట్పై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రారంభమైన చర్చ. ప్రజల ఆకాంక్షలకు బడ్జెట్ ప్రతిరూపమన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. సామాజిక మాధ్యమాలకు కేంద్రం వార్నింగ్. చట్టాలను పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. ఈ నెల 16న నోటిఫికేషన్, మార్చి 14న పోలింగ్. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్క్ని ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. జీహెచ్ఎంసీ మేయర్గా బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్గా తార్నాక కార్పొరేటర్ మోతే శ్రీలత ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణాధికారి శ్వేతా మహంతి అధికారికంగా ప్రకటించారు. ఈ ఉదయం జీహెచ్ఎంసీ నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం సందడిగా జరిగింది. కొత్త కార్పొరేటర్లతో ఎన్నికల నిర్వహణాధికారి ప్రమాణం చేయించారు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ ఈ 4గింటిలో నచ్చిన భాషలో కార్పొరేటర్లు ప్రమాణం చేశారు. నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించినట్లు అధికారులు ప్రకటించారు. మేయర్ క్యాండిడేట్ కోసం నామినేషన్ ఇవ్వాల్సింది కోరుతున్నాను. కంప్లీటెడ్. Row officers? Yes? Thank you. Thank you. Now election for second validly nominated candidate Srimati Vijayalakshmi R. Gadwal, member Ward number 93 Banjara Hills. Row officers, please record. మధ్యాహ్నం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది. టీఆర్ఎస్ తరపున గద్వాల విజయలక్ష్మి, బీజేపీ తరపున రాధారెడ్డి పోటీ పడ్డారు. అనంతరం ఎన్నికల నిర్వహణ అధికారి శ్వేతా మహంతి ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. చేతులెత్తే విధానం ద్వారా మేయర్ను ఎన్నుకున్నారు. ఆ తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. టీఆర్ఎస్ నుంచి శ్రీలతారెడ్డి, బీజేపీ నుంచి శంకర్ యాదవ్ పోటీ పడ్డారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఎంఐఎం మద్దతిచ్చింది. Okay, thank you. Now based on the based on the show of hands, I now declare Srimati Motte Srilata as Deputy Mayor, Greater Hyderabad Municipal Corporation. So ipudu bus please sir bus ho gaya. కొత్త మేయర్ విజయలక్ష్మికి, డిప్యూటీ మేయర్ శ్రీలతకు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుని ప్రగతి భవన్లో కలిసి ఆశీస్సులు పొందారు. జీహెచ్ఎంసీ మేయర్గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం అందరి సలహాలు స్వీకరిస్తానని పేర్కొన్నారు. నగరంలో మహిళలకు మరింత భద్రత కల్పిస్తానని స్పష్టం చేశారు. అవినీతిపై పోరాటం కోసం ఎంత దూరమైనా వెళ్తానని తేల్చి చెప్పారు. మేయర్గా, డిప్యూటీ మేయర్గా ఒకేసారి 2 మహిళలకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నారని విజయలక్ష్మి పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, టీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించి హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు నగరంలోని బస్తీల్లో పర్యటించి పేదల సమస్యలు తెలుసుకోవాలన్నారు. వారి సమస్యలు తీర్చడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని సీఎం సూచించారు. అంతకుముందు టీఆర్ఎస్ కార్పొరేటర్లకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మేయర్గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ మేయర్ పదవికి తనను ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం అందరి సలహాలు స్వీకరిస్తానని ఆమె పేర్కొన్నారు. నగరంలో మహిళలకు మరింత భద్రత కల్పిస్తానని స్పష్టం చేశారు. అవినీతిపై పోరాటం కోసం ఎంత దూరమైనా వెళ్తానని తేల్చి చెప్పారు. మేయర్గా, డిప్యూటీ మేయర్గా ఒకేసారి ఇద్దరు మహిళలకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నారని మేయర్ పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్గా తార్నాక కార్పొరేటర్ మోతే శ్రీలతారెడ్డి ఎన్నికయ్యారు. బల్దియా చరిత్రలో మేయర్, డిప్యూటీ మేయర్ 2 పదవులు కూడా మహిళల్ని వరించడం ఇదే మొదటిసారి. బండా కార్తీకారెడ్డి తర్వాత జీహెచ్ఎంసీ మేయర్ పదవి చేపడుతున్న రెండో మహిళ విజయలక్ష్మి. మరిన్ని వివరాలు. టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కుమార్తె అయిన గద్వాల విజయలక్ష్మి రెండోసారి బంజారాహిల్స్ కార్పొరేటర్గా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికలప్పుడే విజయలక్ష్మి పేరు మేయర్ పదవికి వినిపించిన చివరి నిమిషంలో చేజారింది. ఈసారి మహిళకే మేయర్ పదవి రిజర్వ్ కావడంతో విజయలక్ష్మికి అవకాశాలు మెరుగయ్యాయి. అంచనాలకు అనుగుణంగానే మేయర్ పదవి విజయలక్ష్మిని వరించింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్లోనే కొనసాగింది. పాఠశాల విద్య హైదరాబాద్లోని హోలీ మేరీ స్కూల్లో పూర్తి చేశారు. రెడ్డి ఉమెన్స్ కాలేజీలో ఇంటర్, భారతీయ విద్యాభవన్లో జర్నలిజం చేశారు. సుల్తాన్ ఉల్-ఉలూం లా కాలేజీలో న్యాయ విద్య అభ్యసించారు. వివాహానంతరం ఆమె 18 ఏళ్ల పాటు అమెరికాలో ఉన్నారు. ఆ సమయంలో ఉత్తర కరోలినాలోని డ్యూక్ యూనివర్సిటీ కార్డియాలజీ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేశారు. 2007లో అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని భారత్కు తిరిగి వచ్చిన విజయలక్ష్మి అప్పటి నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి బంజారాహిల్స్ కార్పొరేటర్గా విజయం సాధించారు. డివిజన్ అభివృద్ధికి తనవంతుగా కృషి చేసిన విజయలక్ష్మి వరుసగా రెండోసారి కార్పొరేటర్గా భారీ విజయం అందుకున్నారు. మహిళల భద్రతకు కృషి చేస్తానని చెప్తున్న విజయలక్ష్మి నగరాభివృద్ధికి తీసుకునే చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక డిప్యూటీ మేయర్గా బాబా ఫసీయుద్దీన్నే కొనసాగిస్తారని మొదట ప్రచారం జరిగిన చివరి నిమిషంలో మార్పు చోటు చేసుకుంది. తార్నాక కార్పొరేటర్ మోతే శ్రీలతారెడ్డి పేరు ముందుకొచ్చింది. 49 ఏళ్ల శ్రీలత టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి అందులో పనిచేస్తున్నారు. కొంతకాలం పాటు టీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 20 ఏళ్లుగా బొటిక్ నిర్వహిస్తున్నారు. గ్రాడ్యుయేట్ అయిన శ్రీలత తొలిసారిగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. కార్పొరేటర్గా నెగ్గిన తొలిసారే డిప్యూటీ మేయర్ పదవి లభించడం విశేషం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతివ్వడాన్ని బీజేపీ తప్పుబట్టింది. ఈ ఎన్నిక ద్వారా 2 పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉన్నట్లు రుజువైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా ఎంఐఎంతో పొత్తు లేదని స్పష్టం చేసి ఇప్పుడు ఆ పార్టీ మద్దతు తీసుకోవడం టీఆర్ఎస్ అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని బండి సంజయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మేయర్ ఎన్నికల్లో ఎంఐఎం మద్దతు తీసుకున్న టీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శించింది. మేయర్ లేదా డిప్యూటీ మేయర్ పదవిని మైనారిటీకిచ్చే ఆనవాయితీని పక్కనబెట్టి 2 పార్టీలు మైనారిటీల ప్రయోజనాలను విస్మరించాయని పీసీసీ అధికార ప్రతినిధి జి నిరంజన్ ఆరోపించారు. రాష్ట్రంలో మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, అలాగే ఆంధ్రప్రదేశ్లో 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఈ నెల 23 వరకు నామినేషన్లు స్వీకరించి ఆ మరునాడు నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 26 వరకు గడువుంటుంది. మార్చి 14న పోలింగ్ నిర్వహించి 17న ఓట్ల లెక్కింపు చేపడతారు. కోవిడ్ నిబంధనల మేరకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలియజేసింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎం రామచంద్రరావు, వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గ ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి పదవీకాలం మార్చి 29తో ముగియనుండటంతో ఎన్నికల సంఘం ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈశాన్య లదాఖ్ ప్రాంతంలోని ప్యాంగాంగ్ లేక్ సమీపంలో మోహరించిన సైన్యాన్ని ఉపసంహరించుకోవడానికి భారత్, చైనాల ఒప్పందానికి వచ్చినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తూర్పు లదాఖ్లో పరిస్థితిపై రక్షణ మంత్రి పార్లమెంట్ ఉభయ సభల్లో ఒక ప్రకటన విడుదల చేశారు. భారత భూభాగంలో ఒక్క అంగుళాన్ని కూడా వదిలే ప్రసక్తి లేదని పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శనంలో చైనాతో భారత్ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు చర్చలు జరిపిందని తెలిపారు.
మిలిటరీ కమాండర్లు రాయబారుల మధ్య పలు దఫాల చర్చల అనంతరం ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదంపై ప్రతిష్టంభనకు తెరపడినట్లు చెప్పారు. ఈ చర్చల్లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గతేడాది ఏప్రిల్ తరువాత పాంగాంగ్ సరస్సు వద్ద మోహరించిన బలగాలను, ఏర్పాటు చేస్తున్న స్థావరాలను దశలవారీగా తొలగించేందుకు ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి వచ్చిందని రక్షణ మంత్రి తెలిపారు. వాస్తవాధీన రేఖ వద్ద పరిష్కరించుకోవాల్సిన అంశాలు ఇంకా ఉన్నాయని రాజ్నాథ్ అన్నారు. सभी प्रयासों के दृष्टिगत उपयुक्त जवाबी कार्रवाई की थी. राष्ट्र के साथ इस सदन ने भी उन वीर भारतीय सैनिकों को श्रद्धांजलि दी थी जिन्होंने भारत की सीमा की रक्षा करते हुए अपना बलिदान दिया था. आज मैं इस सदन को कुछ और महत्वपूर्ण डेवलपमेंट्स के बारे में बताना चाहता हूं. सभापति महोदय, पिछले वर्ष सितंबर से दोनों पक्षों ने एक दूसरे के साथ मिलिट्री और डिप्लोमेटिक चैनल्स द्वारा संवाद स्थापित कर रखा है. हमारा यह लक्ष्य है कि एलएसी पर डिसएंगेजमेंट तथा यथास्थिति हो जाए ताकि पीस एंड ट्रैंक्विलिटी पुनः स्थापित हो सके. मैं संक्षेप में वहां की ग्राउंड सिचुएशन के बारे में सदन को दोबारा अवगत कराना चाहता हूं. सदन को ज्ञात है कि चीन ने अनधिकृत तरीके से लद्दाख केंद्र शासित प्रदेश के लगभग 38,000 वर्ग किलोमीटर पर 1962 के संघर्ष के समय से कब्जा बना लिया है. इसके अतिरिक्त पाकिस्तान ने अनधिकृत तरीके से पाक ऑक्युपाइड कश्मीर में भारत की लगभग 5,180 वर्ग किलोमीटर भूमि तथा कथित चीनो पाकिस्तान बाउंड्री एग्रीमेंट 1963 के तहत चीन को दे दिया है. इस प्रकार चीन का 43,000 वर्ग किलोमीटर से ज्यादा भारतीय भूमि पर अनधिकृत कब्जा है. चीन पूर्वी क्षेत्रों में भी अरुणाचल प्रदेश की सीमा पर करीब 90,000 वर्ग किलोमीटर भूमि को अपना बताता है. भारत ने इन अनजस्टिफाइड क्लेम्स तथा अनधिकृत कब्जे को कभी भी स्वीकार नहीं किया है. सभापति महोदय, मैं सदन को यह भी बताना चाहता हूं कि भारत ने चीन को हमेशा यह कहा है कि बाइलेटरल रिलेशन दोनों पक्षों के प्रयास से ही विकसित हो सकते हैं. చట్టాలను ఉల్లంఘించే సామాజిక మాధ్యమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ హింసను ప్రేరేపించే సోషల్ మీడియా మాధ్యమాలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ సామాజిక మాధ్యమాలు ముఖ్యంగా ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, లింక్డ్ఇన్ పేర్లను కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. భారత రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ మాధ్యమాలు పనిచేయరాదని స్పష్టం చేశారు. సామాన్య ప్రజానీకాన్ని ఎంతో ప్రభావితం చేస్తూ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సామాజిక మాధ్యమాలు ఒక వర్గానికి అనువైన వ్యాఖ్యలు లేదా హింసను ప్రేరేపించే ఘటనల్లో పదే పదే పోస్ట్ చేయడం సబబు కాదని కేంద్ర మంత్రి హితవు పలికారు. हम आलोचना के भी अधिकार का सम्मान करते हैं. प्रधानमंत्री से लेकर सरकार तक की आप आलोचना कर सकते हैं क्योंकि ये संविधान का अंग है. लेकिन सोशल मीडिया का दुरुपयोग अगर हिंसा, फेक न्यूज, वैमनस्य बढ़ाने के लिए किया जाएगा तो कार्रवाई होगी. ये हम बहुत विनम्रता से कहना चाहते हैं. सर, दूसरी बात, हम भारत के चुनाव की प्रक्रिया को बहुत ही आदर से लेते हैं और चुनाव आयोग ने बहुत ही बढ़िया काम किया है. अगर सोशल मीडिया का दुरुपयोग करके कोई चुनाव को भ्रष्टाचार से प्रभावित करने की कोशिश करेगा तो सख्त कार्रवाई की जाएगी, ये भी हम कहना चाहते हैं. और उसमें चुनाव आयोग के साथ साथ सरकारें भी काम करेंगी. जहां तक आप फेक न्यूज का सवाल है सर, मित्रवर प्रकाश जी यहां बैठे हुए हैं सर, एक फेक न्यूज को बस्ट करने का हमने प्लेटफॉर्म बनाया हुआ है और जो फेक न्यूज डालते हैं तुरंत उसका करेक्शन भी यहीं आ जाता है. तो आज इस सदन के पटल से, चाहे वो ट्विटर हो, चाहे वो फेसबुक हो, चाहे वो लिंक्डइन हो या कोई हो या व्हाट्सएप हो, मैं विनम्रता से आग्रह करूंगा, भारत में आप काम करिए. आपके करोड़ों फॉलोअर हैं, हम उसका सम्मान करते हैं, पैसे भी कमाइए, लेकिन भारत के संविधान को आपको पालन करना होगा, भारत के कानून को आपको पालन करना होगा, यह हम कहना चाहते हैं.
2021-22 బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో బడ్జెట్పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ సమాజంలోని ప్రతి వర్గం బడ్జెట్ను స్వాగతించిందని అన్నారు. బడ్జెట్ను పార్లమెంట్కు సమర్పించగానే స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. దేశంలో రైతులు, ఇతర వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు బడ్జెట్లో వివిధ రంగాలకు చేసిన కేటాయింపుల ద్వారా రుజువైందని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. प्लीज गो टू योर सीट। और मैं धन्यवाद देना चाहता हूं माननीय वित्त मंत्री, इस बजट की प्रशंसा की है। और सर मैं ये भी कहना चाहता हूं, इफ इट इज देयर प्लीज। और सर मैं ये भी कहना चाहता हूं, इस बजट के बाद सर जिस तरह से मार्केट ने भी रिएक्ट किया है, एक दिन नहीं 2 दिन नहीं सर, लगातार मार्केट में पॉजिटिव रिस्पांस आया और 51,000 पॉइंट से ज्यादा सेंसेक्स में उछाल आया। ये भी अपने आप में दिखाता है कि पूरे देश और दुनिया में जिस तरह से इस बजट की प्रशंसा की गई है, ये मोदी जी की वो सोच है कि भारत को सशक्त भारत भी बनाना है और आत्मनिर्भर भारत बनाने का काम भी इस बजट के माध्यम से करना है। सर एक्स्ट्रा बजटरी से जीरो है, इतनी पारदर्शिता सर इसमें लाई गई। और सर बजट भी डिजिटल बजट रखा गया है। सर डिजिटल बजट लाए और वो भी मेक इन इंडिया टेबलेट पर इसको किया गया। सर वही भारत जहां केवल 2 मोबाइल मैन्युफैक्चरिंग यूनिट थे, आज मोदी जी की नीतियों के कारण आज दुनिया के सबसे बड़े 2 मोबाइल मैन्युफैक्चरिंग निर्माताओं में हमारा हिंदुस्तान आया है। सर ये हिंदुस्तान की एक बहुत बड़ी उपलब्धि है, ये भारत की उपलब्धि है, ये नरेंद्र मोदी जी के नेतृत्व की उपलब्धि है। आप डिस्टर्बेंस मत, हम दो हमारे दो। కాగా లోక్సభలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలను తీవ్రంగా విమర్శించారు. ఈ చట్టాల వల్ల సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆరోపించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు కనుమరుగవుతాయని, వ్యాపారులు భారీ పరిణామంలో ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు నిల్వ ఉంచుతారని ఆరోపించారు. पूरे हिंदुस्तान के अनाज, फल और सब्जी को बेचने का अधिकार, ये है पहले कानून का इंटेंट। नुकसान किसका होगा? नुकसान ठेले वालों का होगा, नुकसान छोटे व्यापारियों का होगा, नुकसान जो लोग मंडी में काम करते हैं, लाखों लोग, उनका होगा। अब चलिए दूसरे कानून की इंटेंट की बात करते हैं। दूसरा कानून का इंटेंट दूसरे मित्र की मदद करने का है। दूसरे मित्र को पूरे देश में अनाज, फल और सब्जी की मोनोपोली दी जा रही है। आज दूसरा मित्र కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ రాహుల్ వ్యాఖ్యల్ని ఖండించారు. వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు కనీస మద్దతు ధర లభించిందని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. ఆర్థికంగా బలమైన ఉత్పాదక శక్తిగా భారత్ను తీర్చిదిద్దేందుకు బడ్జెట్ బాటలు వేసిందన్నారు. అయితే కేంద్ర మంత్రి వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. మరోవైపు రాజ్యసభలో బడ్జెట్పై చర్చకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం సమాధానమిచ్చే అవకాశం ఉంది. ఇక ఉత్తరాఖండ్లో సహాయక చర్యలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. చమోలి జిల్లాలో రిషిగంగా నదిలో నీటిమట్టం పెరుగుతుండటంతో సహాయక చర్యలను నిలిపేసినట్లు ఆ రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. అలాగే దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా చమోలి జిల్లాలో తపోవన్ సొరంగంలో చిక్కుకుపోయిన 30 మందిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ఈ విపత్తులో ఇప్పటివరకు 35 మృతదేహాలను వెలికితీశామని, మరో 204 మంది ఆచూకీ ఇంకా తెలియలేదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలియజేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫుట్పాత్ ఆక్రమణల్ని వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. ఫుట్పాత్లను పాదచారులు మాత్రమే ఉపయోగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఒక న్యాయవాది వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఫుట్పాత్లపై ఆక్రమణల తొలగింపు, కొత్త ఫుట్పాత్ల నిర్మాణంపై 4 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ అద్భుత విజయానికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. స్వర్ణిం విజయ్ వర్ష్ పేరిట దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఢిల్లీ నుంచి బయలుదేరిన విజయోత్సవ జ్యోతి హైదరాబాద్ చేరుకుంది.
ఈ సందర్భంగా సికింద్రాబాద్లోని వీరుల సైనిక స్మారకం వద్ద రాష్ట్ర స్థాయి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, హోంమంత్రి మెహమూద్ అలీ, ఆర్మీ ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ 1971 యుద్ధంలో అద్భుత పోరాట పటిమ ప్రదర్శించిన జవాన్ల త్యాగాలు వెలకట్టలేమని అన్నారు. My respects to all distinguished participants. It's a proud privilege for all of us to be a part of today's Swarnim Vijay Varsh celebrations. The Vijay Varsh celebrations are to recognize and commemorate the courage and valor of each and every soldier who had etched his name in the annals of the history by shedding his blood and sweat during the liberation of Bangladesh. Today, our tricolor flutters proudly in tribute to the extreme sacrifices made by the brave warriors of our nation. The Indian victory of 1971 was one of the most iconic and extraordinary war fought by the Indian armed forces. These victories should be celebrated in each and every institution, in the schools, in the colleges, in the organizations, so that the nationalism spirit is instilled into the youth of this country and into the youth of the state. Jai Hind, Vande Mataram. ఉత్సవాల్లో భాగంగా 1971 యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనిక ఉద్యోగులు, వారి సతీమణులను గవర్నర్ సత్కరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని 5 గ్రామాల్లో ఎంజాయ్మెంట్ సర్వే పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అందుకు అనుగుణంగా తాత్కాలిక సచివాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల సీఐ జీసీ శేషాద్రి, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రాస్, నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం సర్వే పూర్తి చేయాలని నల్గొండ కలెక్టర్ను ఆదేశించారు. తిరుమలగిరి మండలంలోని నెల్లికల్లు, చింతలపాలెం, తునికినూతల, జమ్మన్నకోట, ఎల్లాపురం గ్రామాలకు చెందిన 1700 మంది రైతులకు సంబంధించి 3495 ఎకరాల భూమికి పట్టాలు అందనున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జమ్మికుంట, హుజూరాబాద్, కమలాపూర్, ఇల్లంతకుంట, వీణవంక మండలాల్లోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ సభ్యత్వ నమోదును పెద్ద సంఖ్యలో చేయాలని సూచించారు. గ్రామస్థాయి కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్య నాయకులు హుజూరాబాద్లో కలిసినప్పుడు ఆ సాయంత్రం చెప్పుకున్నాం. ఇవాళ క్రియాశీల సభ్యత్వాలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరూ కూడా మంచి గౌరవంగా ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేసే ఎటువంటి గౌరవించుకున్నట్టు అట్లాగే ఒక కార్డు, ఒక గుర్తింపు వచ్చేలాగా అవన్నీ కూడా తప్పకుండా చేస్తామని చెప్పండి. ఇది క్రియాశీల సభ్యత్వాల నుండి ప్రతి నాయకుడి కార్యకర్త యొక్క ఆయనకి ఒక మంచి గుర్తింపు కార్డు, ఎక్కడికి పోయినా రేపు తెలంగాణ భవన్ పైన గౌరవం ఉన్నట్టుగా రేపు సీఎం గారి కారణమైన లేదా పోలీసులు ఆపకుండా ఉండే పద్ధతిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డు ఈసారి తప్పకుండా తెలియజేస్తామని. ఎందుకో బయటికి పోయలేదు, బయటికి ఉంటే బయట రాష్ట్రాలు టక్కన ఒక 20 మంది వచ్చింది. 20 మంది వచ్చి అన్నా మేము ఇట్లా టూర్కి వచ్చినాం, మేము ఇట్లా మహబూబ్నగర్ జిల్లా మాది ఇట్లా పక్కపక్కనటువంటి నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతం అని చెప్పి వచ్చింది.
ఆదివాసీల మహాజాతర నాగోబా జాతర ఈ అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతీయ మహాపూజ కార్యక్రమాన్ని మెస్త్రం వంశీయులు ప్రారంభించారు. 4 రోజుల క్రితం జిన్నారం మండలం హస్తల మడుగు నుంచి తీసుకొచ్చిన గంగాజలంతో ఆలయ సమీపంలోని మర్రి చెట్టు కింద బస చేసిన మెస్త్రం వంశీయులు ఈ రోజు అర్ధరాత్రి నాగోబా మహాపూజ చేయనున్నారు. ఇందులో భాగంగా నాగోబా విగ్రహాన్ని గ్రామంలోని ఉన్న చిన్న దేవాలయం నుంచి సంప్రదాయ వాయిద్యాలతో నాగోబా ఆలయానికి తీసుకొస్తారు. గంగాజలంతో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కాగా నాగోబా దేవాలయాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి దర్శించుకుని పూజలు నిర్వహించారు. నాగోబా దేవుణ్ణి దర్శించుకోవడం జరిగిందని, ఈ జాతరకు వచ్చే భక్తులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారన్నారు. ఇంధన పొదుపు మాసోత్సవం సందర్భంగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ హెచ్పీసీఎల్ పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ర్యాలీ నిర్వహించింది. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ ఇంధనాన్ని పొదుపు చేసి భావితరాలకు అందించాలని స్థానికుల్ని కోరారు. ఇంధనం వాడకం తగ్గితే కాలుష్యం కూడా తగ్గుతుందన్నారు. ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ప్లెడ్జ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. ఈ యొక్క పరిసరాలన్నీ కూడా కలుషితమైతూ వాతావరణం అంతా కూడా కలుషితమవుతున్నటువంటి తరుణం. ఈ యొక్క తరుణంలో ప్రతి ఇంట్లో కూడా వాహనం అనివార్యమైనటువంటి సందర్భం. దాంట్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ తప్పకుండా వాడాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడినటువంటి సందర్భం. యువతలో నైపుణ్యాల్ని పెంచేందుకు జాతీయ స్థాయిలో ప్రారంభమైన స్కిల్ ఇండియా కార్యక్రమం కింద 2022 నాటికి 40 కోట్ల మందికి నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఆయా ప్రాంతాల్లోని యువతకు శిక్షణ ఇస్తోంది. ఇలా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్లు కూడా అందిస్తున్నారు. స్కిల్ ఇండియాపై ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ కుమార్ దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కోట్లాది మంది యువతీ యువకులు దేశవ్యాప్తంగా డిప్లొమా, ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులు పూర్తి చేస్తున్నారని అన్నారు. వృత్తి నైపుణ్యం లేక వారిలో చాలా మందికి ఉద్యోగాలు లభించడం లేదన్నారు. అటువంటి వారికి ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ ని మెరుగుపరిచేందుకు కేంద్రం స్కిల్ ఇండియా కార్యక్రమం ప్రవేశపెట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమం కింద అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ ద్వారా శిక్షణ అందిస్తున్నట్లు కుమార్ తెలియజేశారు. ప్రజలకు అంటే లైక్ స్టూడెంట్స్కు ట్రైన్ చేసి వాళ్ళకు వివిధ ఇండస్ట్రీస్లో జాబ్ వచ్చేటట్టుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ పర్టికులర్ స్కీమ్ చేయడం జరిగింది. సో దీంట్లో వేరియస్ అంటే ఇండస్ట్రీస్ కావచ్చు, తర్వాత ఎక్కడైతే జాబ్ పొటెన్షియాలిటీ ఉంటుందో దాంట్లో వాళ్ళని పరిపూర్ణ లైక్ స్కిల్ బేస్డ్ వర్కర్స్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇది చేయడం జరిగింది. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఇది చాలా ఛాలెంజింగ్గా తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ దీన్ని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్కిల్డ్ పర్సన్గా చేయడం వల్ల వాళ్ళకు జాబ్ పొటెన్షియాలిటీ చాలా పెరుగుతుంది. అది ఇండియాలో చాలా అవసరం కూడా ఉన్నది. ఇప్పుడు ముఖ్యంగా మీరు విద్యార్థులు డిప్లొమా చేసిన వాళ్ళు, తర్వాత ఇంజనీరింగ్ చేసిన వాళ్ళని చూసుకున్నట్టయితే స్కిల్ ఉన్న పర్సన్స్ ఓన్లీ లెస్ దాన్ 10% మాత్రమే ఉన్నది. వాళ్ళకు మాత్రమే జాబ్ పొటెన్షియాలిటీ. భారత ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించనున్న ఇండియా టాయ్ ఫేర్ 2021కి సంబంధించిన వెబ్సైట్ను కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రమేష్ పోఖ్రియాల్, పీయూష్ గోయల్ సంయుక్తంగా ప్రారంభించారు. వర్చువల్ ద్వారా ఇండియా టాయ్ ఫేర్ ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 వరకు జరుగుతుంది. దేశంలో బొమ్మల తయారీకి ఊతమివ్వడానికి, దాని ప్రపంచ మార్కెట్ వాటాను పెంచే ఉద్దేశంతో టాయ్ ఫేర్ను నిర్వహిస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్తో భాగంగా స్థానిక ఉత్పత్తులకు ఊతమివ్వాలని థీమ్గా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న బొమ్మల పరిశ్రమల్లోని వాటాదారులందరినీ ఒకచోట చేర్చే లక్ష్యంతో మొట్టమొదటిగా ఇండియా టాయ్ ఫేర్ ని నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ మాట్లాడుతూ భారతీయ బొమ్మలు సంతోషకరమైన బాల్యానికి బిల్డింగ్ బ్లాక్స్ అని అన్నారు. ఇండియా టాయ్ ఫేర్ 2021 అనేది పరిశ్రమ యొక్క విభిన్న వాటాదారుల్ని, ముఖ్యంగా పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్ని ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ పైకి తీసుకురావడానికి చేసిన మొట్టమొదటి ప్రయత్నమన్నారు. అలాగే పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ కూడా మాట్లాడుతూ చిన్న విషయాలకు కూడా ప్రభుత్వం తగిన ప్రాముఖ్యత ఇస్తుందని, పెద్ద దృష్టి పెడుతుందన్న దానికి టాయ్ ఫేర్ చక్కని ఉదాహరణ అని అన్నారు. బొమ్మల ఉత్పత్తి యొక్క తదుపరి కేంద్రంగా భారతదేశాన్ని మార్చాలన్నదే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్లో భారత్ మరో ఘనత సాధించింది. తక్కువ సమయంలోనే 70 లక్షలకు పైగా వ్యాక్సినేషన్ పూర్తి చేసిన భారత్ ప్రపంచంలోనే వేగవంతమైన దేశంగా నిలిచింది. కేవలం 26 రోజుల్లోనే ఈ సంఖ్యను భారత్ అందుకుంది. ఇంతమందికి వ్యాక్సిన్ వేయడానికి అమెరికాకు 27 రోజులు పడితే బ్రిటన్కు 48 రోజుల సమయం పట్టింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 70,17,000 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 5 లక్షలకు పైగా ప్రజలు వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నట్లు పేర్కొంది. వ్యాక్సిన్ వేసే లబ్ధిదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని తెలిపింది. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 65% పైగా నమోదు చేసుకున్న ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్లు వేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇందులో 79% వ్యాక్సినేషన్తో బీహార్ ముందు స్థానంలో ఉంది. 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదు చేసుకున్న ఆరోగ్య కార్యకర్తల్లో 40% కంటే తక్కువ మంది వ్యాక్సిన్ వేయించుకున్నట్లు తెలిపింది. పుదుచ్చేరిలో ఈ శాతం మరింత తక్కువగా 17.5గా నమోదైంది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. జీహెచ్ఎంసీ మేయర్గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్గా శ్రీలతారెడ్డి. టీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతివ్వడాన్ని తప్పుబట్టిన బీజేపీ, కాంగ్రెస్. ఒక్క అంగుళం కూడా చైనాకు వదిలే ప్రసక్తే లేదన్న రక్షణ మంత్రి రాజ్నాథ్. పాంగాంగ్ వద్ద దళాల ఉపసంహరణకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరినట్లు వెల్లడి. బడ్జెట్పై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రారంభమైన చర్చ. ప్రజల ఆకాంక్షలకు బడ్జెట్ ప్రతిరూపమన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. సామాజిక మాధ్యమాలకు కేంద్రం వార్నింగ్. చట్టాలను పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. ఈ నెల 16న నోటిఫికేషన్, మార్చి 14న పోలింగ్.